కుసుమహార కుసుమహార కుసుమహార. నేను ఇదివరకు మైండ్ కంట్రోల్ అలాగే ఆలోచన వివరణ గురించిన ఒక క్లిప్ అంటే మెసేజ్ ఆఫ్ థాట్స్ చెప్పి ఉన్నాను. అంటే ఆ కుసుమదేవి తల్లి స్ఫూర్తితో. అయితే ఇప్పుడు ఏంటంటే పునర్జన్మ సిద్ధాంతం అంటే పునరాగమనం వల్ల రావడం అనేటువంటి సిద్ధాంతం చాలా కష్టతరమైంది, క్లిష్టమైంది. ఎందుకో ఎన్ని రోజులు దాంట్లో చదివిన ఆసక్తి లేదా చెప్పాలని జంకు ఒకటి ఉన్నది. ప్రయత్నిస్తాను, పాఠకులు అర్థం చేసుకుంటారని మన్నిస్తారని భావిస్తూ ఈ పునర్జన్మ సిద్ధాంతం ఎపిసోడ్ 1లో ఏమిటంటే ఇక్కడ ఏంటంటే అమరత్వం కోసం అన్వేషణ. అమరత్వం పొందేది ఆత్మయే. అయితే ఇక్కడ ముఖ్యంగా ముందు ఇంట్రడక్షన్ ఏమిటంటే మీ విధిని పూర్తిగా మీ అదుపులో ఉంచుకోదలుచుకుంటే పునర్జన్మ సిద్ధాంతాన్ని అది పనిచేసే తీరును మీరు బాగా అర్థం చేసుకోవాలి. ఎందుకంటే మీ విధికి మీరే కర్తలు. యూ హ్యావ్ టు క్రియేట్ యువర్ డెస్టినీ. యు ఆర్ ది ఫేట్ ఆఫ్ యువర్ క్రియేట్ ఆఫ్ డెస్టినీ. నీ విధికి నీవే కర్తవు. దెన్ వాట్ ఈజ్ విధి? డెస్టినీ అంటే ఏమిటంటే నిన్నటి కృత్యమే నేటి మన విధి. నిన్నేం చేసావో రేపు అనుభవించవలసిన విధి ఉన్నది. అందువల్ల నీ చర్యకు ప్రతిచర్య ఉంటుంది. ఎవ్రీ యాక్షన్ దిర్ ఈజ్ ఈక్వల్ అండ్ అపోజిట్ రియాక్షన్. అందుకే ప్రభు చెప్పారు 3:1 లేట 18లో, నీవు ఏం విత్తుతావో అవే కోసుకుంటావు. నువ్వు ఈనాడు చేదు విత్తనాలు నాటావు, అవి రేపు చేదు ఫలాలు ఇస్తాయి. కాబట్టి ఇక్కడ ఏంటంటే ఈ అమరత్వం అంటే ఏమిటి? ఎక్కువ కాలం బ్రతికుండాలి అనేటువంటి ఆరాటం ఎంత బలమైందంటే మరణాన్ని గురించి ఊహించుకోవడం కూడా మనకు కష్టం అనిపిస్తుంది. అందుకే రావణాసుర మొదలైన రాక్షసులు ఎంతో ప్రయత్నించారు, కానీ బ్రహ్మదేవుడు వరం ఇవ్వలేదు. కాబట్టి మరణించేదేమిటి, బ్రతికేదేమిటి, అమరత్వం ఏమిటి అనేది తర్వాత చర్చిస్తూ ఫస్ట్ ఏమిటంటే పునర్జన్మక విశ్వాసం కాదు, మరణం దారుణమైన ముగింపు అనే సత్యం నుంచి తప్పించుకునేందుకు కల్పించుకునే ఒక కల్పన కాదు. అది మన గతకాలపు భావికాలపు జన్మలు వివరించే ఖచ్చితమైన శాస్త్రం. అనేక ఋషులు ప్రబోధాలు చేసి ఉన్నారు. కాబట్టి కొన్ని ప్రశ్నలు ఏమిటంటే మనకి తలెత్తే ఎప్పుడు కూడా, ఒక వ్యక్తి మరణించిన వెంటనే మళ్ళీ జన్మిస్తాడా, లేక మధ్యలో కొంత వ్యవధానం ఉంటుందా, జంతువుల వంటి ఇతర జీవులు మానవ జన్మను పొందగలవా, మనిషి జంతువుగా జన్మించడం జరుగుతుందా, జరిగే పక్షంలో ఎందుకు ఏ విధంగా జరుగుతుంది, మనం కలకాలం తిరిగి జన్మిస్తూనే ఉంటామా, లేక ఈ ప్రక్రియకి ఎక్కడైనా అంతం ఉందా, జీవి శాశ్వతంగా నరకంలో దుఃఖం అనుభవిస్తూనో స్వర్గంలో సుఖం అనుభవిస్తూనో ఉండిపోతాడా, భావి జన్మలకు మనం నియంత్రించగలమా, ఏ విధంగా మనం ఇతర లోకాల్లో పునర్జన్మెత్తే అవకాశం ఉందా, మనం తర్వాతి జన్మను నిర్ణయించడంలో మన పుణ్యపాపాలు ఎలాంటి పాత్ర వహిస్తాయి, కర్మకు పునర్జన్మకు మధ్య సంబంధం ఎలాంటిది. కాబట్టి ఈ పునరావృత్తి లేక పునర్జన్మ అనే నా ఎపిసోడ్ శాస్త్రీయంగాను ఋషులు చెప్పినట్టుగాను ప్రభువు చెప్పినట్టుగాను పునర్జన్మ సిద్ధాంతం వివరిస్తుంది. కాబట్టి కనుక పై ప్రశ్నలన్నిటికీ లేదా మీరు ఇప్పుడు విన్న అన్నిటి కూడా సమాధానం పూర్తి ఇవ్వగలిగిన యొక్క ప్రభు యొక్క ఆశీస్సులతో మాట్లాడుతున్నాను. అయితే ఈ వాస్తవమైన ప్రక్రియను ఎలా ఎదుర్కోవాలి, జన్మ పరంపర నుంచి ఎలా విముక్తి సాధించాలో కూడా ఈ ఎపిసోడ్లో చర్చిస్తాను. పునర్జన్మ సిద్ధాంతాన్ని అర్థం చేసుకోవాలంటే చైతన్యం, ఒక స్పిరిచువల్ పవర్ అనేది భౌతిక పదార్థం కంటే భిన్నమైనది, ఉన్నతమైనది అనే భావనను ముందుగా మనం అంగీకరించి తీరాలి. సో స్పిరిట్ వేరు, మ్యాటర్ వేరు. మెటీరియల్ అవుట్లుక్ అంటే ఇదంతా ప్రపంచము, ప్రకృతి, ఇది ఎప్పుడు ఉండదు. చైతన్యం శాశ్వతము, అది ఆత్మ అంటారు, నిత్య కృష్ణదాస్ అంటారు. తర్వాత ఆలోచిద్దాం. మనిషి ఆలోచన, సంవేదన, సంకల్ప సామర్థ్యాల పరిశీలన ఈ సిద్ధాంతం బలపరుస్తుందన్నమాట. కాబట్టి మనలో అనేకమైన శక్తులు కేవలం అణువులతోనూ పరమాణువులతోనూ వివరించడం ఉన్నది. అది భౌతిక శాస్త్రం సాధ్యం కాదు. ఎందుకంటే ఐన్స్టీన్ అతను కూడా చైతన్యాన్ని భౌతికమైన అంశాలతో స్పష్టంగా వివరించడం సాధ్యంగా అంగీకరించాడు. ఆధునిక విజ్ఞాన సూత్రాలను మానవ జీవితానికి అన్వయింపజేసే ఈనాటి దృక్పథం పూర్తిగా దోషభూయిష్టం. కాబట్టి మరి మనం ఎట్లా
ఈ ప్రాణ రహస్యాన్ని గురించి ఎలా పరిశోధన చేయాలి. కొంతమంది ఏం రాశారంటే, జార్జి అనే అతను ఇటీవల ఒక విషయం చెప్పాడు. ప్రాణరహస్యాన్ని గూర్చిన నేను చేసిన పరిశోధనలో నాకు చివరికి పరమాణువులు, ఎలక్ట్రాన్లు మాత్రం లభించాయి. ఆ రెండిట్లో ప్రాణం లేదు. మరి నా పరిశోధనలో ఎక్కడో ప్రాణం జారిపోయింది అంటున్నాడు ఆయన. అందుచేత మనం ఆయన వాక్యంలో ఇప్పుడు మళ్ళీ నేను వెనుదిరిగి పునర్విచారణ చేయవలసి వస్తుంది. అయితే చైతన్యం అణువుల పారస్పరిక చర్య వలన ఉత్పన్నం అవుతుంది అనే భావనకు, తాత్విక వివరణకు ఇవ్వాల్సిన విశ్వాసం కంటే ఎక్కువ విశ్వాసం అవసరం అవుతుంది. ఈ జగత్తులో చైతన్యం అనే మూడో పదార్థం ఒకటి ఉందని, అది ద్రవ్యం కాదని, బలం కానీ వాడి పరిణిత రూపం కాదని స్పష్టంగా గోచరిస్తుంది. అయితే చైతన్యం తాలూకు విలక్షణ ధర్మాలను గురించిన మరో శాస్త్రవేత్త ఏమన్నాడంటే, చైతన్యం మీద అతి దూరంగా అయినా ప్రభావం చూపించగల అంశం ఏది భౌతిక రసాయన శాస్త్రం కనుగొనలేకపోయామని మనం అంగీకరించక తప్పదు. అయితే చైతన్యం అనే పదార్థం ఉన్నది, అందరికీ తెలుసు, మనందరిలో ఉన్నది. అందుచేత చైతన్యం ప్రకృతిలోనూ లేక సత్యతలోనూ ఒక భాగంగా అయి ఉండాలి. కాబట్టి ఏమిటి దీని యొక్క చైతన్యం గురించి కొద్దిగా అర్థం చేసుకుంటే కానీ పునర్జన్మ సిద్ధాంతంలో మనం పూర్తిగా వెళ్ళలేము. తర్వాత ప్రొఫెసర్ జాన్ ఫైఫర్ మానవుని మెదడు అనే గ్రంథంలో ఏం రాశాడంటే, మన దేహంలో 7 ఏళ్ల క్రితం ఉన్న అణువులు అంటే మాలిక్యూల్ ఒక్కటి కూడా ఈనాడు లేదట. అంటే 7 ఏళ్ళకోసారి మానవుని దేహం సంపూర్ణంగా పునర్జీవితం రీఆర్గనైజ్ అవుతుందంట. అంటే ఆత్మ మాత్రం ఎలాంటి మార్పు పొందదు. మన దేహాలు శైశవం నుంచి అంటే బాల్య దశ నుంచి యవ్వనానికి, మధ్య వయసుకి, వార్ధక్యానికి క్రమేకంగా పెరుగుతూ ఉంటాయి. అయినా దేహంలో వ్యక్తి అంటే నేను అనేది ఉంది కదా, అది నిరంతరం ఒకే విధంగా ఉంటుంది అంటాడు. భౌతిక దేహం కంటే భిన్నంగా చైతన్యంతో కూడా ఒక ఆత్మ ఉంది అనే సూత్రం మీద ఆధారపడింది ఈ పునర్జన్మ సిద్ధాంతం. జీవి ఒక దేహం నుంచి మరొక దేహానికి మారే తీరును వివరించే ఉదాత్త భావన వ్యవస్థకు సంబంధించింది ఈ పునర్జన్మ సిద్ధాంతం. కాబట్టి మనం ఎలా అర్థం చేసుకోవాలి అన్నట్లయితే, మహమ్మదీయ మత గ్రంథం ఖురాన్లో సూరా 2:28 ఇలా ఉన్నది. ఏంటంటే, నీవు మరణించావు, ఆయన మళ్ళీ నిన్ను బ్రతికించాడు, ఆయన నిన్ను మరణింపచేస్తాడు, మళ్ళీ జన్మింపచేస్తాడు, చివరకు నిన్ను తన ఒడిలో చేర్చుకుంటారు అని సూరా 2:28 ఉన్నది. అయితే మహమ్మదీయ మతస్థులని సూఫీ శాఖ వారు మరణించడం అంటే నశించిపోవడం కాదంటారు. మానవులను ఆత్మ వివిధ శరీరాలతో పయనిస్తూ ఉంటుందని విశ్వసించారు. ఒక సుప్రసిద్ధ సూఫీ కవి జలాలుద్దీన్ ఏమన్నారంటే, నేను నిజంగా మరణించి చెట్టునై జన్మించాను, చెట్టుగా మరణించి జంతువునై పుట్టాను, జంతువుగా మరణించి మనిషినే జన్మించాను, నేను ఎందుకు భయపడాలి? అంటే అన్నిట్లో ఉన్నాను నేను ఇప్పుడు ఆత్మగా, దేంట్లో లేను నేను. మరణించడం వల్ల నేను కోల్పోయింది ఏముంది? మరణం ఒక మార్పు అంటాడు, అది సృష్టి క్రమబద్ధత అంటాడు. హర్నాథ్ కూడా తన యొక్క పాగల్ హర్నాథ్ లెటర్ 32లో ఏమంటున్నాడంటే, సోదరు రాధా రాస్తారు, కృష్ణాశ్రీకి ఒంట్లో బాగుంటుంది అనమాట. ఆయన చాలా కష్టాన్ని అనుభవిస్తుంటాడు, దారిద్ర్య దోషం, అనేక రోగాలు, అలా ఉన్నాడని చెప్పి ఆయన రాస్తున్నప్పుడు ఆయన అంటాడు, ఓదారుస్తూ హరనాథ్ అంటాడు, అయ్యా దానిలో ఉన్న జీవము ఇంతటి కష్టాన్ని కూడా సహిస్తూ కూడా అక్కడే ఇంటుకున్నదో తెలుసునా? ఆ శరీరం తీర్థస్థానం అయిపోయింది, అతని హృదయం బృందావనం అయిపోయింది, లేకపోతే జీవం ఎప్పుడూ పలాయనమై ఉండేది. సోదరా, కానీ భయం లేదు, ఉన్నా ఒకటే, ఉండకున్నా ఏం బాధపడద్దు. అయితే అతని గురించి అంటూ ఏం రాస్తున్నాడంటే, మరి సలహా, కృష్ణపాదములు ఆశ్రయించిన వారికి వెళ్ళడానికి రావడానికి భయం దేనికి నాయనా? క్రమంగా ఒకటి కాకుంటే మరొక మంచి ఇల్లు అంటే శరీరం లభిస్తుంది, వారు ఎప్పటికీ మరణించరు, అది ఆత్మనాశనం కాదు, పతితం కాదని చెప్తూ, కౌంతేయ ప్రతిజానీహి నమే భక్త ప్రణశ్యతి అని గీతలో 9:31. అంటే దాని అర్థం ఏమిటంటే, శ్రీముఖం నుంచి చెప్పిన వాక్యం, దృఢమైన వాక్యం అంటూ, భక్తులు ఎవరు మరణించరు అని. మరణించడం అంటే ఇక్కడ అర్థం ఏమిటంటే ఆత్మపతనం కాదని. అంటే 2 చదివాడు, పాసాడు, 3కి వెళ్ళాడు, 3 నుంచి 4కి వెళ్తున్నాడు, ఎదుగుతున్నాడు, వాడు మనిషిన వాడు కాదంటున్నాడు. ఎందుకంటే ఒక నివాసం కోల్పోయిన తర్వాత మరి ఒక నివాసం లభించకపోయినా పూర్వం కన్నా తక్కువ స్థాయి నివాసం లభిస్తే అతడు చనిపోయినట్టు భావించబడతాడు. అది ఇక్కడ చెప్పేది ప్రభు. కానీ ఉత్తరోత్తర మెరుగైన నివాసము, మంచి పొరుగువారు, ఉత్తమ సౌచర్యంలో లభ్యమైన వారు మరణించరు. ఎలా అవుతారు నాయన అని అంటూ, కాబట్టి ఒక పర్యాయం కృష్ణనామం స్వీకరిస్తే, అంటే యాక్సెప్ట్ చేయాల మనస్వాచ కర్మణ, చెడు సహవాసం ఉండదు.
అతను ఎక్కడికి వెళ్తే అంటే ఎన్ని జన్మలు ఎత్తినా సరే కృష్ణ దాసి జనం సహవాసం అనుభవిస్తూ సదా ఆనందంలో ఉంటారు అంటారు. అయితే ఎవరయ్యా అంటే అంతకంటే హీనమైంది లభించిన శరీరం వాళ్ళు మరణించిన వాళ్ళు అని చెప్పి అక్కడ చెప్పాడు. ఇక్కడ కూడా అదే చెప్తున్నారు. మరణించడం అంటే నశించిపోవడం కాదు, దేహం రాలిపోయింది. ఈ ఆత్మ అద్దె తీసుకున్న దేహం, ఇది దేహం అద్దె కొంప, ఇది పోతే ఏమి. కాబట్టి మరణం ఒక మార్పు, అది సృష్టి క్రమబద్ధత. మరణం అనేది లేకపోతే ఎంతమంది జీవులు బరువు అయిపోతారు. ఒకడికి భయంకరమైన జబ్బు వస్తుంది, ఆయన వదిలేయాలా, నరకం కదా. మనకి మరణం ఒక వరం కాబట్టి డెత్ ఈజ్ ఎ బూన్. అతను దేహాన్ని వదిలించుకున్నాడు అనుకో తప్పించుకున్నట్లే కదా. మరణం లేకపోతే ఎంత నరకం అనుభవించాలా చావుతో, ఆ రోగంతో. అందుకే అశ్వత్థామ కూడా వేదవ్యాస మహర్షి శాపం పెడతాడు. అతనికి చిరంజీవుడు కాబట్టి ఇంకా మరి ఆ బాధ అనుభవించక తప్పలేదు అని చెప్తాడు. కాబట్టి జీవాత్మ భౌతిక ప్రకృతి సంపర్కం వలన 84 లక్షల జీవరాశులు ఏదో ఒక జీవిగా జన్మించి తనతో తానే నిత్య జన్మల నుంచి ఉత్తమ జన్మలు పొందుతూ వచ్చి చివరకు మానవ జన్మ పొందుతుందని భారతీయ సనాతన వేద సారత్వం ధృవీకరిస్తున్నది. కాబట్టి అనేక ప్రముఖ పాశ్చాత్య మతాలు కూడా జూడాయిజం, క్రైస్తవ మతం, ఇస్లాం చేసే ఉపదేశాలన్నింటిలో కూడా పునర్జన్మ ఉందని సూచించే సూత్రాలు అంతర్లింగంగానే ఉన్నాయి.